బ్రదర్ జిమ్మి జోయిల్ గారు, మీ డాక్టర్ ఇన్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ అని రాశారు. కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఒక దానిలోకి తక్కువ మంది, ఒక దానిలోకి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారంటే దానికి అర్థం ఏంటి? ఒక షాపింగ్ మాల్ వాడు స్పెషల్ ఆఫర్ ఏదో పెట్టాడు. జనం దానికి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది జనం సైకాలజీ. సేవలో మనం చేసే ప్రతి యాక్టివిటీలోనూ ఒక అట్రాక్షన్ ఉండాలి. ప్రతి యాక్టివిటీలోనూ అంటే? అంటే నాకు సైట్ లేదు కానీ స్పెట్స్ ఉంది. జస్ట్ ఫర్ అట్రాక్షన్. బైబిల్ ఉంది కానీ ట్యాబ్ తీసుకొచ్చాను. జస్ట్ ఫర్ అట్రాక్షన్. ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఉందో? ఫేస్ ప్యాక్ చేయించాను. జస్ట్ ఫర్ అట్రాక్షన్. ఏంటలా చూస్తున్నారు? ప్యాక్ల వల్ల ప్రజలు రారనుకుంటున్నారా? ప్రజెంట్ పరిచర్యలో లీడింగ్లో ఉన్న లేడీస్ని చూడండి. అందరూ బ్యూటీ పార్లర్ బ్యాచే. లిప్స్టిక్స్, ఐబ్రోస్, హెయిర్ కలర్స్, హెయిర్ స్టైల్స్, మేకప్, గోల్డ్, మోడల్ డ్రెస్సెస్ అంతా అట్రాక్షనే. వారి మినిస్ట్రీని మేకప్లో నడిపిస్తున్నాయి. ఏంటి అంతా రైమింగ్లోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? రైమింగ్ కూడా ఒక అట్రాక్షనే. జనం ఫిజికల్ అట్రాక్షన్ చూస్తారు. మనం దాన్ని మెయింటైన్ చేస్తేనే మనకి అట్రాక్ట్ అవుతారు. దీన్నే లాజిక్ అంటారు. ఇప్పుడు నేను యూత్ని అట్రాక్ట్ చేయాలి. అందుకే ఈ హెయిర్ స్టైల్, ఈ గడ్డం, ఈ డ్రెస్ ఇవన్నీ లేకపోతే వర్కౌట్ అవ్వదు. పాయింట్ నెంబర్ 2, నా ఎడ్యుకేషన్ చూసారా? ఎంటెక్. నేను చదివిన శాలరీ కోసం కాదు, సేవ కోసం. సేవకి చదువుకి సంబంధం ఏంటనుకున్నారు కదా? అదే లాజిక్. 10th చదివి సేవ చేస్తే సమాజంలో పెద్ద వాల్యూ ఉండదు. అదే MBBS చదివి సేవ చేస్తే ఆ అట్రాక్షనే వేరు. పేరుకు ముందు డాక్టరో, పేరుకి చివరి పెద్ద డిగ్రీనో ఉంటే జనం అట్రాక్ట్ అవుతారు. అంత చదివి సేవకు వచ్చాడంటే ఎంత గొప్ప విషయం ఆశ్చర్యపోయి మనం వెంట పడతారు. జనరేషన్ మారిపోయింది. పెళ్లి చూపులకు వెళ్తే అబ్బాయి ఏం చదివాడు అని అడిగినట్లు చర్చికి వెళ్ళి ముందు ఆ పాస్టర్ ఏం చదివాడు అని చూస్తున్నారు. జనరేషన్తో పాటు మనం కూడా మారకపోతే జనంలో గుర్తింపు తెచ్చుకోలేం. పాయింట్ నెంబర్ 3, విశాలమైన అందమైన చర్చ్ 20 రోజుల్లో కట్టేస్తాం. సెంట్రల్ ఏసీ, లైటింగ్, కంఫర్టబుల్ చైర్స్, గార్డెన్ వంటి సకల సదుపాయాలు అందులో ఉంటాయి. చర్చ్ అంతా రిచ్గా ఒక రేంజ్లో ఉంటుంది. ఇంత తక్కువ టైంలో అంత చర్చ్ ఎలా కట్టారన్న ఆశ్చర్యంతో జనం తండోపతండాలుగా వస్తారు. మన చర్చే సగం మందిని ఆకర్షించేస్తుంది. పాయింట్ నెంబర్ 4, వారానికి ఒక రోజు ఆరాధన, ఒక రోజు ఉపవాస ప్రార్థన పెట్టి సంవత్సరం పాటు అలాగే నడిపామనుకోండి, జనానికి ఇంట్రెస్ట్ ఉండదు, జనసంఖ్యలో ఇంక్రీజ్ ఉండదు. మన చర్చిలో అయితే సంవత్సరం పొడుగున ఏదో ఒక ఈవెంట్ చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేస్తాం. పండుగలు, వెరైటీ మీటింగ్లు, డ్యాన్సులు, కామెడీ స్కిట్లు, సంఘస్థులందరినీ అప్పుడప్పుడు పార్టీలకి ఊటీలకి తీసుకెళ్లడం వంటివి చేస్తే వాటికి అట్రాక్ట్ అయ్యి మనల్ని వదలరు. పాయింట్ నెంబర్ 5, నేను సక్సెస్ అవుతాననే కాన్ఫిడెన్స్ కారణం నా బోధే. అస్తమానం ఆదాము అబ్రహాము అంటుంటే బిడ్డలకు బోరు కొట్టదా? జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. అది మనం ఇవ్వగలిగితే మనదే విజయం. 2 పెట్టకథలు 4 జోకులు వేసామంటే జనాలు పగలబడి నవ్వి ఇంకో 10 మందిని తీసుకొస్తారు. యేసుక్రీస్తు కూడా కథలేక చెప్తా చారిత్రక విషయాలు చెప్తే చెవి కోసుకుంటారు. సైంటిఫిక్ విషయాలు చెప్తే సలాం కొడతారు. ఒకే ఒక వచనం తీసుకుంటాం. లోకంలో విషయాల్ని, వింత వింత సంఘటనని ఆ వచనాన్ని కలిపి బోధిస్తాం. గంట సేపు చెప్పినా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఒక్కొక్కరు నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని బోధిస్తూ ఏడిపించేస్తుంటారు. ఒక్కొక్కరు నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని హెచ్చరించేస్తుంటారు. కానీ బోధలో బోరు ఉండకూడదు, బోధలో బాధ ఉండకూడదు, బోధలో భయం ఉండకూడదు, బోధలో అట్రాక్షన్ ఉండాలి. అది మన దగ్గర బోలెడు అంత ఉంది. మీరు నాకు ఈ జాబ్ ఇస్తే సంవత్సరానికి 1000 మంది చెప్పిన ఈజీగా చర్చికి నడిపిస్తాను. ఇది నా విజన్, ఇదే నా డాక్టరైన్. బ్రదర్, మీరు చెప్తుంది వినడానికి చాలా బాగుంది. కానీ సేవ అంటే సేవకుడికి మనుషులకి మధ్య జరిగేది కాదు. దేవుడు సేవకుని ద్వారా మనుషులతో చేసేది. మీరు చెప్తున్న దాంట్లో మీరు జనం తప్ప దేవుడు కనిపించడం లేదు. అర్థం కాలేదు. మీరు చెప్పినవి దేవుని వాక్యం దగ్గర నిలబడతాయో నిలబడవో ఒకసారి పరీక్షిద్దాం. మీరు చెప్పిన వాటిలో ఏదైనా దేవుని వాక్యం దగ్గర నిలబడకపోతే మీరు వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. బ్రదర్, నేను BTH చేశాను, నన్ను పరీక్షిస్తారా? సేవకు బైబిల్ డిగ్రీలు సెకండరీనే. సేవ చేయడానికి మనల్ని యోగ్యులుగా ఎంచాల్సిన దేవుడు, బైబిల్ కాలేజ్ కాదు. సరే, పరీక్షించుకోండి. బ్రదర్, మనుషుల్ని అట్రాక్ట్ చేయడం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సరే. దేవుడు వృద్ధులకు కిరీటంగా తలనెరుపునిస్తాడని వాక్యం చెప్తుంది. అది దేవుని చిత్తం, దేవుని పోలికల్లో ఒకటి కూడా. అలాంటప్పుడు లేని రంగును చూపడానికి, ఉన్న వయసును దాచడానికి రంగులు వేయడం అనేది ఆత్మ సంబంధాలు చేసే పనేనంటారా? అసలు మన వయసును దాచుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు మనల్ని ఎలా ఉంచితే అలానే ఉంటాం. అయినా ఒక సేవకునికి తనను ఇతరులకు అందంగా కనబరుచుకోవాలనే ఆలోచన రావచ్చా? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆయనకు నచ్చిన రంగు రూపాలతో తయారు చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన రూపంతో సంతృప్తి చెందకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి కనుబొమ్మల ఆకారం మార్చుకోవడం, లిప్స్టిక్లు వేసుకుని పెదాలకున్న రంగులు మార్చుకోవడం, మేకప్లు వేసుకుని ముఖాలకున్న రంగులు మార్చుకోవడం కరెక్టేనంటారా? మొదట్లో ఈ రంగుల్ని వ్యభిచార వృత్తి చేసేవారు, డ్రామాలు వేసేవారు, సినిమాల్లో నటించేవారే ఎక్కువగా వేసుకునేవారు. వీటితో ఆత్మ సంబంధులకు సంబంధం ఏంటి?
సేవ చేయడానికి ఈ వేషాలు అవసరమా? అసలు బోధ చేసేవారికి బ్యూటీ పార్లర్తో పనేంటి? ఇందాక మీరు బంగారం ధరించడం కోసం మాట్లాడారు. దేవుడు మనకిచ్చిన అందం సరిపోదా? మళ్ళీ దాన్ని ఆభరణాలతో పెంచుకోవాలా? ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఈ వచనాలు ఏం చెప్తున్నాయి? బంగారమే కానీ మరి ఏ వస్తువులనే కానీ శరీరానికి అలంకరణగా వాడకూడదని, వస్త్రాలు అందం కోసం వాడకూడదని, తలని అలంకరణ వస్తువుగా వాడకూడదని, ఖరీదైన దుస్తులు ధరించకూడదని చెప్తున్నాయి. ఇవి చెప్పింది సంఘానికి కాదంటారా? వీటిని మనం పాటించక్కర్లేదంటారా? కొంతమంది సేవకురాళ్ళు, సేవకుల కూతుళ్ళు శరీరాన్ని పట్టి ఉంచే బిగితైన వస్త్రాలు ధరించి వాక్యాన్ని బోధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇతరులు మోహపు చూపుకు గురి చేసే వస్త్రాలు ఒక మామూలు విశ్వాసి కూడా ధరించకూడదు. అలాంటిది సేవ చేసేవాళ్ళు అలా ఉండడం ఎంత సిగ్గుచేటు. కొందరు సేవకురాళ్ళు అయితే జ్యువెలరీ షాపుల్లో కనిపిస్తున్నారు. కొందరు ఖరీదైన వస్త్రాలతో డంబంగా తయారవుతున్నారు. కొందరు స్లీవ్లెస్లతో అశ్లీలంగా కనిపిస్తున్నారు. సేవకులు ఫేస్ ప్యాక్లు వేసుకుని రకరకాల స్టైల్స్తో స్టేజ్లు ఎక్కుతుంటే సేవకురాలు ఖరీదైన బట్టలు వేసుకుని ముఖాలకి రంగులు వేసుకుని పెదాలకి లిప్స్టిక్ వేసుకుని స్టేజ్లు ఎక్కుతున్నారు. అసలు వీరి ఉద్దేశం ఏంటి? వినేవారు మార్పు చెందాలనా? వీరి ముఖాలు చూపి మోహించాలనా? మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి? ప్రస్తుతం చాలామంది సేవకుల దృష్టి మనుషులు లక్ష్యపెట్టే పైరూపం మీదనే. మనుషుల దృష్టికి ఘనంగా అందంగా కనిపించాలంటే ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి, ఎలాంటి రంగులు వేసుకోవాలని శరీరం కోసమే ఆలోచిస్తున్నారు. మనుషుల దృష్టికి ఘనంగా కనిపించేవి దేవుని దృష్టికి అసహ్యమని బైబిల్ చెప్తుంది. సేవకులే శరీర సంబంధులుగా ఉంటే ఇక విశ్వాసులు ఏమైపోతారు? సేవకులే డంబాలకు పోతుంటే ఇక విశ్వాసుల్లో తగ్గింపు ఎక్కడి నుంచి వస్తుంది? సేవకులే సెలబ్రిటీలా బ్యూటీ పార్లర్కి వెళ్తే కానీ బయటికి రాకపోతుంటే విశ్వాసులు ఆత్మ సంబంధులుగా ఎలా మారుతారు? విశ్వాసాన్ని ఆకర్షించాల్సింది మనం కాదు బ్రదర్. మనం ఆకర్షిస్తే వాళ్ళు మనకు అభిమానులు అవుతారు. వాళ్ళని ఆకర్షించాల్సింది క్రీస్తే. లోకానికి క్రీస్తుని చూపితే ఆత్మల్ని పట్టుకోగలం. మనల్ని మనం చూపితే శరీరాన్ని సంపాదించగలం, కానీ ఆత్మల్ని రక్షించలేం. బ్రదర్, మీరు మీ చర్చిలో బోధించేటప్పుడు 10th సిలబస్ ఏమైనా చెప్తారా? అంటే మ్యాథ్స్, గ్రామర్ ఇలాంటివి ఏమైనా? ఆహా, అవెందుకు చెప్తాం? పోనీ మీ ఎంటెక్ సిలబస్ ఏమైనా చెప్తారా? చెప్పను. అంటే మీ డిగ్రీ జనం దగ్గర గుర్తింపు కోసం తప్ప సేవకి ఏమాత్రం పనిచేయమని ఒప్పుకుంటున్నారు, అంతేనా? ఆ, చెప్పాను కదా అట్రాక్షన్ కోసమని. నిజమే. ఇంత చదివి సేవకు వచ్చాడని కొందరు ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇంత చదివి జాబ్ చేసుకోకుండా సేవకు వచ్చావేంటయ్యా అన్నారంటే ఏం చేస్తారు? మీ సేవ మానేసి జాబ్ చేస్తారా, లేక మీ డిగ్రీలు వదిలేసి సేవ చేస్తారా? చూడండి బ్రదర్, యేసుక్రీస్తు శిష్యుల్లో చాలామంది చదువుకోని వాళ్లే. మన ముందు తరాల్లో అద్భుతమైన సేవ చేసిన వాళ్ళు చాలామంది కూడా చదువుకోని వాళ్లే. పెద్ద చదువులు చదివి సేవకు రావడంలో తప్పులేదు, కానీ తమ చదువును బట్టి గర్వించడం, తమ విద్యార్హతలు చూపించి జనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎవరెంత చదివినా బోధించాల్సింది బైబిలే, సహాయం చేయాల్సింది దేవుడే. మీ బీటెక్లు, ఎంటెక్లు అందుకు పనికిరావు. బైబిల్ డిగ్రీలు కావచ్చు, లేక మామూలు డిగ్రీలు కావచ్చు. తనని హెచ్చించుకోవడానికి కానీ ఇతరులను ఆకర్షించడానికి కానీ పేరు చివరను రాసుకోకూడదు. డిగ్రీలను అవసరానికి వాడుకోవాలి, కానీ ఆకర్షించడానికి వాడకూడదు. సేవకుడు మనుషుల మెప్పు కోసం కానీ మనుషుల్ని సంతోషపెట్టడానికి కానీ ప్రయత్నించకూడదని గలతీ 1:10, 1 తెస్సలోనిక 2:4లో రాయబడింది. సో మీ పాయింట్ నెంబర్ 2 వాక్యానుసారంగా లేదు. మన డిగ్రీలను ఆకర్షించడానికి వాడుకోవచ్చని మీ వాదనకు వాక్యాధారం ఏదైనా చూపించగలరా? ఇక పాయింట్ నెంబర్ 3, చర్చ్ బిల్డింగ్. అసలు కొత్త నిబంధనలో మనుషులు కట్టే దేవాలయాలు లేవు. ఒకవేళ ఎవరైనా కట్టినా అందులో దేవుడు ఉండడు. ఈ మధ్యన కొందరు చర్చ్ బిల్డింగ్లు కట్టి వాటి మీద దేవాలయం అని రాస్తున్నారు. నిజానికి అది దేవాలయం కాదు, దేవాలయం క్రైస్తవుడే. దేవుడు నివసించే ఆలయాలన్నీ ఒక చోట కూడుకోవడానికి మనం కట్టుకున్న కట్టడమే చర్చ్ భవనం. ఆదిమ సంఘం అంతా ఇళ్ల దగ్గరే కూడుకునేవారు. రాను రాను సమాజంలో తలెత్తిన కొన్ని సమస్యల వలన క్రైస్తవులు కూడుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు అవసరమయ్యాయి. అందులో తప్పులేదు. చర్చి భవనం క్రైస్తవులు కూడుకునే ఒక స్థలం మాత్రమే. దానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎండ, వాన, చలి వంటి వాటి నుండి ఆరాధనకు అంతరాయం కలగకుండా ఉండేలా దాన్ని నిర్మించుకుంటే చాలు. కానీ నేడు పరిస్థితి వేరు. చర్చిని ఆరాధన స్థలంగానే కాకుండా ఆకర్షించడానికి, అతిశయించడానికి కూడా వాడేస్తున్నారు. చర్చిని అందంగా కట్టి జనాన్ని ఆకర్షించాలని ఒకరు ప్రయత్నిస్తుంటే, అతి తక్కువ టైంలో కట్టి జనాన్ని ఆకర్షించాలని ఇంకొకరు ప్రయత్నిస్తున్నారు.
చర్చిని విలాసవంతంగా కట్టి జనాన్ని ఆకర్షించాలని ఒకరు ప్రయత్నిస్తుంటే, విశాలంగా కట్టి ఆకర్షించాలని ఇంకొకరు ప్రయత్నిస్తున్నారు. జనాల్ని చర్చిలు చూపించి ఆకర్షించడం వల్లనే వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా దేవుడు ఉండనన్న ఆలయాన్నే ప్రేమిస్తున్నారు. హిందువులు ఎలా అయితే తమ దేవాలయాలను ఆరాధిస్తుంటారో, చాలామంది క్రైస్తవులు కూడా తమ అందమైన ఖరీదైన దేవాలయాల్ని ఆరాధిస్తున్నారు. మా చర్చి గొప్ప అంటే మా చర్చి గొప్ప అంటూ కట్టడాలను బట్టి అతిశయిస్తున్నారు. రేపు ప్రభు వస్తే ఇవి ఎత్తబడవు, ఇవి ఇక్కడే ఉండిపోతాయి. వీటితో పాటు వీటిని ఆరాధించే వాళ్ళు, వీటిని చూసి గర్వించే వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతారు. ఒకరిని చూసి ఒకరు నాడు నిమ్రోదు గోపురాన్ని కట్టించినట్లు నేడు పాపులారిటీ కోసం గుళ్ళను నిర్మిస్తున్నారు. అనవసర డంబాలకు పోయి అవసరానికి మించిన బడ్జెట్తో చర్చిలు ప్రారంభించడం, అందుకు కావలసిన డబ్బుల కోసం దేవుడి నామానికి అవమానం తెచ్చి రకరకాల మార్గాలను ఎంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. రోడ్ల మీద బోర్డులు పెట్టి వచ్చిపోయే వాళ్ళందరినీ అడిగేవారు ఒకరు. చందా పుస్తకం పట్టుకుని అన్యులింటికి కూడా వెళ్ళి అయ్యా చందా వేయండి అంటూ అడిగేవారు ఇంకొకరు. మాకిస్తే రెట్టింపు ఆశీర్వాదం అని ప్రలోభ పెట్టేవారు ఒకరు. ఇవ్వకపోతే శాపమని భయపెట్టేవారు ఇంకొకరు. మీ పేర్లు గోడల మీద రాస్తామని చెప్పేవారు ఒకరు. మీ ఫోటోలు టీవీలో చూపిస్తామనేవారు ఇంకొకరు. లాటరీలు వేసేవారు ఒకరు. ఒలివాకుల మీద పేర్లు రాస్తామనేవారు ఇంకొకరు. మినుము ఇంత అని ఒకరు, చదరపు గజానికి అంతా అని ఇంకొకరు. ఇదంతా జనం చూస్తున్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ దేవుడు చర్చి కూడా కట్టలేడా అని అడిగితే ఏం సమాధానం చెప్పగలం? దేవుడి నామానికి అవమానం కలిగే పనులన్నీ జరిగిపోతున్నాయి. మోషే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఇశ్రాయేలుతో కావలసిన అవసరత చెప్పి పంపించేశాడు. దేవుడు ఎవరి హృదయాన్ని రేపాడో వాళ్ళు కానుకలు తీసుకొచ్చిచ్చారు. మనం కూడా మన అవసరతలు చెప్పి విశ్వాసులతో ప్రార్థిస్తే చాలు. ప్రలోభాలను చూపించి హృదయాన్ని మనం రేపకూడదు, ప్రేరేపించి దేవుడు రేపాలి. విశ్వాసులు పరిచర్య కోసమని ఇచ్చిన ధనాన్ని అవసరాలకు మించి చర్చిలకు ఖర్చు పెడుతున్నారు. డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని చర్చిలు చాలా ఉన్నాయి. వాటికి సహాయం చేయండి. సువార్త అందని గ్రామాలు ఉన్నాయి, అక్కడికి సువార్తను పంపించండి. అంతేగాని అనవసర ఖర్చులు చేయకండి. దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన దినం ఒకటి ఉందని మర్చిపోకండి. ప్రస్తుతం అనేక మంది సేవకులకు మనుషుల్ని దేవాలయాలుగా మార్చడం కంటే దేవుడు ఉన్న దేవాలయాల్ని కట్టడం మీదే దృష్టి ఎక్కువ అవుతుంది. క్రీస్తు కోసం శ్రమలు అనుభవించాలని బోధించాల్సిన స్థలంలో సర్వసుఖాలు అనుభవించడం నేర్పిస్తున్నాం. దీనత్వం గురించి బోధించాల్సిన స్థలంలో విలాసవంతంగా జీవించడం నేర్పిస్తున్నాం. భవనాన్ని బట్టి అతిశయించడం, భవనాన్ని చూపు ఆకర్షించడం అజ్ఞానం అవుతుంది. మనం అతిశయించాల్సింది క్రీస్తునిందే, మనం ఆకర్షించాల్సింది క్రీస్తుని చూపే. బ్రదర్, 4వ పాయింట్గా సంఘాన్ని నడిపించే క్రమం కోసం మీరు మాట్లాడారు. సంఘాన్ని ఎలా నడిపించాలో మీరు నిర్ణయిస్తారా, లేక దేవుడు నిర్ణయించాలా? సంఘం దేవునిది. ఆయన తన స్వరక్తం ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు. ఆ సంఘాన్ని తనకిష్టమైన మార్గంలో నడిపించడానికే సేవకులను ఏర్పాటు చేశాడు. ఆ సేవకులు సంఘాన్ని దేవుని మార్గంలో నడిపించాలి. అంతేకాని సంఘం మీద సేవకుడు తన సొంత ఇష్టాలు రుద్దడానికి వీల్లేదు. సంఘానికి శిరస్సు క్రీస్తే, సేవకుడు కాదు. శిరస్సు చెప్పిన ఆలోచన ప్రకారం శరీరం అంతా ఎలా నడపబడుతుందో అలాగే వాక్యం చెప్పిన క్రమం ప్రకారం సంఘం నడపబడాలి. మనకు అనుగ్రహించబడిన వాక్యం ప్రకారం క్రమంగా నడుచుకుందామని ఫిలిప్పీ పత్రిక 3:16లో రాయబడింది. ఆ క్రమాన్ని దాటి ప్రవర్తించడమే అక్రమం. మీరు సంఘంలో పండగలు చేస్తానంటున్నారు, కానీ గలతీ 4:10, కొలస్సీ 2:16 పండగల్ని నిషేధిస్తున్నాయి. మీరు క్రమాన్ని మీరట్లేదా? లేదు, మనం పసకా పండుగ చేసుకుందామని పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో చెప్పాడు కదా. అక్కడ రాయబడింది శరీర సంబంధమైన పస్కా కోసం కాదు. శరీర సంబంధమైన పస్కాకి ఒక గొర్రె, పులియని గోధుమ పిండి ఉంటే చాలు. అక్కడ రాయబడింది ఆత్మ సంబంధమైన పస్కా. అందుకే ఆ పండుగకు క్రీస్తు అనే గొర్రె, నిష్కాపట్యము, సత్యము అనే పిండి కావాలని రాశాడు. సంఘంలో పండుగలు చేసుకొచ్చానడానికి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. వెరైటీ మీటింగ్లు అన్నారు అంటే మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఎర్త్ డే, ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే, ఇలా ఏ డే వచ్చినా చర్చిలో సెలబ్రేట్ చేసేస్తాం. అవన్నీ వ్యక్తులకి, సమాజానికి సంబంధించినవి. వాటిని సంఘంలోనికి తీసుకురాకూడదు. లోకంలో ఉన్నవన్నీ సంఘంలోనికి కలిపితే సంఘానికి, లోకానికి తేడా తెలియకుండా పోతుంది. ఇలాంటి సందర్భాన్ని ఒకవేళ ఉపయోగించుకున్నా సువార్తకు సంఘాన్ని బలపరచడానికి ఉపయోగించుకోవాలి, కానీ సెలబ్రేట్ చేసుకోకూడదు. అది మనకు సంబంధించింది కాదు. అన్యులు వాటికి విలువిస్తారు కాబట్టి వాటిని అడ్డు పెట్టుకుని సువార్త ప్రకటించండి. కొంతమంది మారచ్చు. ఆయా దినాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే చర్చిలో కూడుకు పెట్టండి, సంఘం బలపడుతుంది. అంతేగాని అన్యులు రోడ్డు మీద జరుపుకున్నట్లు మనం కూడా కేకులు, రాఖీలు, బ్యాండ్లు, గ్రీటింగ్లతో చర్చిలో జరుపుకోకూడదు. దినాలను ఎక్కించడం, వాటిని ఆచరించడం వాక్య విరుద్ధం. సంఘంలో డ్యాన్స్ ప్రోగ్రాంలు, కామెడీ స్కిట్లు వేస్తారా? సంఘానికి క్రీస్తునందు ఆనందించాలని హెచ్చరించాల్సింది పోయి లోకమందు సంతోషించడానికి ప్రోత్సహిస్తున్నారు. సినిమా డాన్సులు వేస్తూ వెనకాల క్రైస్తవ పాటలు ప్లే చేస్తున్నారు. కామెడీ స్కిట్లు వేస్తూ చివరిలో 2 వచనాలు తగిలిస్తున్నారు. లోకం నుండి ప్రత్యేకించబడమని బైబిల్ చెప్తుంటే తమ లోకాసులు తీర్చుకోవడానికి సంఘాన్నే లోకంగా మార్చేస్తున్నారు. విహారయాత్రల పేరుతో సంఘాన్ని లోకంలో తిప్పుతారా? సంఘాన్ని లోకం నుండి భద్రపరచాల్సింది పోయి లోకంలోని సంఘాన్ని ప్రవేశపెడుతున్నారు. విహారయాత్రల పేరుతో నేత్రాశలను తీర్చుకుంటున్నారు. సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నారు. పేదవారికో, సువార్త లేని వారికో వాటిని వెచ్చిస్తే ఆశీర్వాదం, కానీ ఈ యాత్ర వలన ఆత్మ సంబంధమైన ఏ ఉపయోగం సంఘానికి దొరకదు. సమయాన్ని, ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో మనం సంఘానికి నేర్పించాలి.
అంతేగాని మనమే దగ్గరుండి వాటిని పాడు చేయకూడదు. మనుషుల్ని సంతోషపెట్టే నాట్యాలు, శరీరాన్ని నవ్వించే కామెడీ స్కిట్లు, సమయాన్ని ధనాన్ని వృధా చేసే విహారయాత్రలు వాక్య విరుద్ధం. బైబిల్ సంఘంలో పాటలు పాడడానికి, ఆరాధించడానికి ఒప్పుకుంటుంది. ప్రార్థించడానికి, సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. బోధించడానికి, ఆత్మవరాలు వినియోగించడానికి ఒప్పుకుంటుంది. ఉపవాసాలకు, జాగరాలకు ఒప్పుకుంటుంది. బాప్తిస్మాలకు, రొట్టె విరుపుకు, ప్రేమ విందులకు ఒప్పుకుంటుంది. కానుకలు పోగు చేయడానికి, ఇతర సంఘాలకి కానుకలు పంపడానికి ఒప్పుకుంటుంది. పేదలను పోషించడానికి, అనాథలను ఆదరించడానికి ఒప్పుకుంటుంది. సువార్త ప్రకటించడానికి, కూడికలు నిర్వహించడానికి ఒప్పుకుంటుంది. ఇంతకు మించి సంఘంలో ఏం ప్రవేశపెట్టినా అది ఏ వాక్యం చేత ఖండించబడిందై సంఘానికి ఆత్మ సంబంధమైన ఉపయోగం చేకూర్చేదిగా ఉండాలి. కానీ మీరు చెప్పేవన్నీ దేవుడు చెప్పనివి, దేవుని వాక్యానికి విరుద్ధంగానూ ఉన్నాయి. మీ పాయింట్ నెంబర్ 4ని సపోర్ట్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా వాక్యాధారాలు ఉన్నాయా? ఇక చివరిగా మీ బోధ. మీరు బోధలో కథలు చెప్తానన్నారు. యేసుక్రీస్తు కూడా కథలే చెప్పాడని కూడా మీరు అన్నారు. ఆ, యేసుక్రీస్తు కల్పించిన కథలు చెప్పలేదు. తన దగ్గరకు వచ్చే ప్రజలకి ఉన్న విషయాల్ని లేక జరగబోయే విషయాల్ని సూటిగా కాకుండా ఉదాహరణతో చెప్పేవాడు. ఆ ప్రజలు వింటారు గాని లోబడి మనసు లేనివారు కాబట్టి ఉపమానాలు చెప్పాడు. కానీ శిష్యులకైతే పరలోకరాజ్య మర్మాలన్నీ స్పష్టంగా చెప్పాడు. సేవకుని పని విని వదిలేసే వాళ్ళని తయారు చేయడం కాదు, శిష్యులను తయారు చేయడం. వాక్యం బోధించేటప్పుడు అన్యులకు ఉపమానాలు చెప్పొచ్చు, కానీ సంఘానికి యథార్థ సంఘటనలు మాత్రమే చెప్పాలి. కథలైతే ఎవరికీ చెప్పకూడదు. కల్పనా కథలతో బోధించడం వాక్య విరుద్ధం. మన బోధన బట్టే సంఘ ప్రవర్తన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. బోధ బైబిల్ ప్రకారం ఉంటే క్రైస్తవుడు క్రీస్తు పోలికలోనికి మార్చబడతాడు. అసలు బైబిల్ ఏం చెప్తుందో, ఎలా బోధించమని చెప్తుందో చాలా మంది సేవకులు పట్టించుకోకపోవడం వల్లనే క్రీస్తు లేని క్రైస్తవులతో చర్చలన్నీ నిండిపోతున్నాయి. చమత్కారంగా కల్పించబడిన వాటితోనూ కథలతోనూ వాక్యాన్ని బోధించవద్దని బైబిల్ చెప్తుంటే కథను ఆధారం చేసుకుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కథలు నవ్వించవచ్చు, ఏడిపించవచ్చు, కానీ అవి తాత్కాలికమే. దేవుని వాక్యమే శాశ్వతమైన మార్పు తీసుకురాగలదు. వాక్చాతుర్యంతోనూ, లోక సంబంధమైన జ్ఞానంతోనూ, శాస్త్ర చారిత్రక సంబంధమైన విషయాలను బోధిస్తే విన్నవారు మనుషుల జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని దేవుని విశ్వసిస్తారు. అందుకే బైబిల్ అలాంటి బోధ చేయొద్దంటుంది. కానీ ఇప్పుడు అదొక ట్రెండ్. బైబిల్ తక్కువ, లోకాన్ని ఎక్కువ బోధిస్తున్నారు. ఇలా వింత విషయాలు, వెరైటీ విషయాలు చెప్పేవారికి సమాజంలో పేరు, పొగడ్తలు, పాపులారిటీ వస్తాయి. కానీ వీరి ప్రసంగాలు ఎవరిని నిత్య జీవానికి నడిపించలేవు. ఉపదేశసారం ఏమనగా నిర్మలమైన మనసాక్షి నుండి వచ్చే ప్రేమయే అని బైబిల్ చెప్తుంటే తమ చుట్టుపక్కల ఉన్న సేవకులందరినీ దూషిస్తూ, అపహసిస్తూ తమను తాము గొప్పవారులుగా చేసుకుని విశ్వాసాలను ఆకర్షిస్తున్నారు. ప్రేమలేని బోధకుడు ప్రేమలేని విశ్వాసాలను తయారు చేస్తాడు. ప్రేమలేని క్రైస్తవుడు శవంతో సమానం. జ్ఞానాతిశయంతో బోధించవద్దని బైబిల్ చెప్తుంటే మహాజ్ఞానమని, మర్మాలు బోధిస్తామని తమను తాము హెచ్చించుకుంటూ బోధిస్తున్నారు. ఇలాంటి వారు తమకు ఆరాధికలు తయారు చేసుకుంటారు తప్ప క్రీస్తుకు అనుచరులను తయారు చేయలేరు. గర్విష్ఠుల్ని తయారు చేస్తారు. సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ బోధించమని బైబిల్ చెప్తుంటే తమకు నచ్చిన, తోచిన సిద్ధాంతాలను సంఘానికి బోధిస్తున్నారు. ఎవరో చెప్పారనో లేక 1-2 వచనాలు వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయనో వాక్య విరుద్ధ సిద్ధాంతాలు బోధించేస్తున్నారు. సంఘాన్ని మోసం చేస్తున్నారు. ధనాపేక్ష కప్పిపెట్టి వేషధారణ బోధ చేయవద్దని బైబిల్ చెప్తుంటే విశ్వాసుల దగ్గర నుండి కానుకలు రాబట్టడానికి పరోక్షంగా బోధలు చేస్తున్నారు. మీరు మాకు ఇస్తే దేవుడు మీకు ఇస్తారని ఒకరు, మా అవసరాలు ఇవి కాబట్టి వీటిని తీర్చనని ఇంకొకరు, ప్రలోభ పెట్టి మొహమాట పెట్టి విశ్వాసుల దగ్గర నుండి డబ్బులు ఆక్కోవడానికి బోధన సాధనంగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదాల కోసమే తప్ప దేవుని ఎదుట మారు మనసు పొందమని హెచ్చరించేవారే కనిపించడం లేదు. మనుషుల్ని సంతోషపరిచే బోధే తప్ప సంపూర్ణులుగా తీర్చిదిద్దడానికి బుద్ధి చెప్పేవారే కనిపించడం లేదు. సేవకుడు దేవుని ఎదుట బోధిస్తున్నాడని, తన బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని బైబిల్ చెప్తున్నా ప్రభువా ఏం బోధించమంటామని ప్రార్థించడం లేదు. పాపాల్ని ఖండించడం లేదు. పరిశుద్ధత గురించి వివరించడం లేదు. దేవుడు వాక్యాన్ని ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి నేర్పడానికి ఇచ్చాడు. దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో అందుకు వాడకపోవడం వల్లనే సంఘం ఎలా ఉండాలో అలా లేకుండా పోయింది. ప్రేమ, సత్యం, పరిశుద్ధతలకు నిలయంగా ఉండాల్సిన సంఘం కల్పనా కథలకు చెవి ఎగ్గుతూ, ప్రలోభపడుతూ, మోసపోతూ, మనుషుల్ని ఆరాధిస్తూ, మనుషుల్ని బట్టి అతిశయిస్తూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఏది పాపమో ఏది పరిశుద్ధతో తెలియని అజ్ఞానంలో నడుస్తుంది. ఎక్కడ బైబిల్ వద్దు అన్న బోధ బోధించబడుతుందో అక్కడే జనం విస్తారంగా ఉంటున్నారు. ఎంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది? నిజమైన బోధ చేసేవారు ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. వీళ్ళని పట్టించుకునేవారు, వీరి బోధను బట్టి జీవితాన్ని దిద్దుకునేవారు కొద్దిమందే. బోధిస్తే హృదయంలో పొడవబడి దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. ఆ దుఃఖం నుండి మారు మనసు రావాలి. వారు క్రీస్తు పోలికలోనికి చెక్కబడాలి. బోధన ఆత్మలు రక్షించడానికి వాడాలి, ఆకర్షించడానికి కాదు. మీ బోధ ఆకర్షించడానికి తప్ప ఆత్మలు రక్షించడానికి ఏమాత్రం పనిచేయదని వాక్యం చెప్తుంది. అసలు సేవ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? మనుషుల్ని చర్చికి నడిపించడమా లేక పరలోకానికి సిద్ధపరచడమా? మీరు చెప్తున్న 5 పాయింట్లు మనుషుల్ని పోగు చేయడానికి తప్ప మార్చడానికి పనిచేయవు. మీరు ఈ లోపాలన్నీ సరిచేసుకుని వాక్యానుసారంగా సేవ చేస్తానంటే ఈ జాబ్ మీకు ఇస్తాం. ఆలోచించుకోండి. నేను మీ దగ్గర జాబ్ చేయను, మీరు బ్రతిమాలనా చేయను. ఆ మాటకొస్తే ఒక్కడు కూడా మీ దగ్గర పని చేయలేడు. ప్రతిదానికి బైబిల్ బైబిల్ అంటే ఎవడో చర్చికి రాడు. సంవత్సరానికి 10 మందిని కూడా రక్షించలేం. ఒక సరదా లేదు, ఒక జోకు లేదు, ఒక పండుగ లేదు, ఒక హడాడు లేదు. అలాంటి చర్చికి ఎవడొస్తాడు?
ఆదిమ సంఘం సేవ చేయలేదా అనొచ్చు. అప్పటి మనుషులు వేరు, ఇప్పటి మనుషులు వేరు. అప్పుడు జనానికి సత్యం కావాలి, ఇప్పటి జనానికి సరదా కావాలి. ఎక్కడ అడవడం ఉందో, ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉందో అక్కడికే వెళ్ళిపోతారు. మీరు చెప్పినట్టు సేవ చేస్తే ఏగలు తోలుకోవాలి. జనం మెచ్చే సేవ చేస్తాను, నా విజన్ సాధించుకుంటాను. మీరికి వెళ్ళొచ్చు.